హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బెండకాయ ఫ్రై ఎప్పుడు చేసేలా రొటీన్గా కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. తప్పనిసరిగా భోజనాల్లో భోజనం చేసిన ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. ఏమంటారు? ఇంకా ఆలస్యం ఎందుకు? దీన్ని సింపుల్గా ఎలా చేయాలి, ఇంత రుచికరమైన బెండకాయ ఫ్రై మీ ఇంట్లో వాళ్ళకి ఎలా తినిపించాలో చూసేద్దామా మరి. దీనికోసం ఒక కడాయి తీసుకోండి. అందులోకి ఒక నేతి గిన్నెలో శనగపిండి వేసుకోవాలి. ఈ శనగపిండి కొన్నదన్నా పట్టించింది అయితే బాగుంటుందండి. ఒకవేళ పట్టించడానికి కుదరకపోతే కొన్న శనగపిండే వేసుకోండి. దీన్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. మీకు శనగపిండి ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్కైనా సరే మీరు ఆఫ్ చేసి గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి వేసి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దానిలోకి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం యాడ్ చేయటం వల్ల మనకి ఎక్కడా కూడా ఉండలు లేకుండా మంచి క్రీమీ టెక్స్చర్లో వస్తుంది. ఇక్కడ మీరు కొంచెం పలచగానే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. మరీ థిక్గా ఉంటే మీకు అంత టేస్ట్ ఉండదు. ఇట్లా చేసుకోండి. ఇప్పుడు అదే పాన్లో ఆయిల్ తీసుకోండి, 2 టేబుల్ స్పూన్ల వరకు. ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, నువ్వులు, ఆవాలు వేసి వాటిని బాగా ఫ్రై చేసుకోండి. బెండకాయ ముక్కలు ఈ సైజులో కట్ చేసుకొని అన్నిటినీ వేసి కాసేపు కదుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇక్కడ స్టవ్ మీరు సిమ్లో మాత్రమే ఉంచి బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. చూసారా, బెండకాయ ముక్కలు కొంచెం రంగు మారాయి, ఆయిల్లో ఫ్రై అవుతూ ఉన్నాయి. ఎక్కువగా ఫ్రై అవ్వకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ముక్క అయిపోవాలి. ఇలా ముక్క అవుతుంది అన్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి వాటిని కూడా ఫ్రై చేసుకోండి బాగా. ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా మరి కొంచెం ఫ్రై అయినాయి కదండి. ఇందులోకి కొంచెం ఉప్పు, అలానే పసుపు, ఇంకా మీ స్పైసీకి తగ్గట్టుగా కారం కూడా వేసి కొంచెం ధనియాల పొడి వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇంతకన్నా ఎక్కువగా కూరను ఫ్రై చేసుకోకుండా మనం ముందుగా శనగపిండితో లిక్విడ్ తయారు చేసాం కదండి, ఆ లిక్విడ్ తీసుకొని చక్కగా కూర అంతా కూడా స్ప్రెడ్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ముక్కలకి బాగా పట్టేలాగా కదుపుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి ఒక్క 10 నిమిషాల పాటు. ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు, అలానే సన్నగా తరిగిపెట్టిన కొత్తిమీర కూడా వేసి కలుపుకుంటే ఎంతో రుచికరమైన బెండకాయ ఫ్రై భోజనాల స్టైల్లో రెడీ అయిపోతుందండి. ఈసారి తప్పనిసరిగా ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇస్తారు కదండి మీ ఫీడ్బ్యాక్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.